నైట్ 3:30కి రూమ్కి వచ్చినాం. వస్తే ఇప్పుడు 8కి ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది రూమ్ టైంకి బాగా దొరికింది. 3 బెడ్రూమ్ ఏసీది, కాకపోతే వచ్చేసి 2500 దొబ్బిండు ఈ రూమ్కి. 24 అవర్స్ టైం ఇచ్చిండు. రైట్ నో తిరుపతి నుంచి ఇప్పుడే రూమ్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్తాము. ఈరోజు మనకి టోకన్స్ ఈవినింగ్ దొరుకుతాయి కాబట్టి ఇవాళ మన ప్లాన్ వచ్చేసి గుడిమల్లమ్మ టెంపుల్ అండ్ కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ వేలూరు తమిళనాడు, మళ్ళీ అటు నుంచి కంచి గుడికి వెళ్తాం, కంచి టెంపుల్కి వెళ్తాం. ఆ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఈవినింగ్ కల్లా 6 కల్లా వచ్చేసి మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ శ్రీనివాస నిలయంలో. ఇది ఇవాళ మన ప్రోగ్రామ్ తిరుపతిలో. శ్రీ పరశురామేశ్వర టెంపుల్ గుడిమల్లమ్మ దగ్గర 3 దేవుళ్ళు కలిసి ఉంటారు ఇక్కడ. టెంపుల్ సూపర్ ఉంటుంది ఇది. మన వాళ్ళు ముందే వచ్చి గట్టి మొక్కరు పిల్లవాళ్ళని. గుడి మాత్రం చాలా ఓల్డ్గా ఉంది, కానీ ఓ రేంజ్లో ఉంది గుడి. ఒప్పట దేవుడు కూడా మస్తున్నాడు, పీస్ఫుల్గా ఉంది గుడి. దేవుడు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాడు. విష్ణు అవతారంలో పరశురాముడు ఉన్నాడు, అండ్ బ్రహ్మదేవుడు, అండ్ పైన వచ్చేసి శివుడు, ముగ్గురు కలిసి ఉన్నారు. గుడి మాత్రం వేరే లెవెల్లో ఉంది. తిరుపతి నుంచి కాణిపాకంకి వెళ్ళే దారిలో ఈ వ్యూ చూడండి. శ్రీనివాసుడు, వెంకటేశ్వరది ఫేస్ ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఫేస్ అండ్ హెడ్, నోజు, లిప్స్, అసలు ఇట్లా పడుకొని ఉంటే ఎట్లా కనిపిస్తుంది సేమ్ అలా ఫేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. అసలు మొత్తం ఫేస్ సూపర్ ఉంది కదా. అసలు కాణిపాక్ రీచ్ అయినాం, 12:30 అవుతుంది. డైరెక్ట్ కాణిపాకంలో దర్శనంకి వెళ్తున్నాం. కాకపోతే ఫోన్స్ అలవాలు కాబట్టి ఫోన్స్ ఇక్కడ కార్లో పెట్టేసి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. దర్శనం చేసుకొని ఇక్కడనే ఫుడ్ పెడతారు దేవుని కూడా, అంటే అన్నదానం ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ తినేసి మళ్ళీ రైట్ టు వేలూరుకి వెళ్ళాలి. నెక్స్ట్ వీడి పేరు సాయి, వీడి వల్లనే ఈ ట్రిప్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడే కాణిపాకం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. మన వాళ్ళు తిరుపతి నుంచి కాణిపాకానికి వస్తుంటే మస్తు డీప్ స్లీప్లో ఉన్నారు. చూడండి వీడియో ఎట్లుంటుంది. ఇప్పుడు అసలు 11 కూడా లేస్తలేరు. అండ్ దర్శనం మంచిగా అయింది, ఒక 20 మినిట్స్లో అయిపోయింది. రైట్ నో తిన్నాం. టైం వచ్చేసి అవుతుంది. ఇంకా ఇప్పుడే అమ్మవారి దర్శనం అయింది. 70 కేస్ అమ్మవారిని మనం అనేది వాటర్తో అభిషేకం చేసాము. దాన్ని ఇంకా మనకి అన్ని తీర్థం అనేది అవన్నీ కూడా ఇచ్చారు. 150 రూపీస్ టికెట్. కానీ దర్శనం మాత్రం సూపర్ అయింది. కానీ ఇప్పుడు కంచి అనేది క్యాన్సిల్ అయిపోయింది మనకి ఇప్పుడు, ఎందుకంటే టోకన్స్ అవైలబుల్ లేవు. దట్స్ వై. రైట్. యాక్చువల్లీ గోల్డెన్ టెంపుల్ నుంచి 6 కల్లా ఇక్కడ అవ్వాలి, కానీ ఇంకా లేట్ అయిపోయింది. మా కిరణ్ బ్రో వచ్చేసి దంచుకొని వస్తున్నాడు. లైటింగ్ ఏంటి నోరు తెరిచి చెప్పురా సాయి. పడుకు ఈడైతే ఆఫ్టర్నూన్ నుంచి డల్ అయిపోయిండు. వీడియో అసలు గోల్డెన్ టెంపుల్ నడవలేకపోయిండు. మా బ్రో అయితే దంచుకొని వస్తున్నాడు. కిరణ్ బ్రో ఎంత స్పీడ్లో వస్తున్నావు? 120 స్పీడ్. అసలు తగ్గుతలేడు. యాక్చువల్లీ 6:30కి ఉండాలి, 7 అవుతుంది కదా. టికెట్లు మాకు టోకన్లు మెయిన్ ఇంపార్టెంట్. టోకన్లోకి వెళ్ళి టికెట్స్ కొరకు శ్రీనివాస నిలయం ఆగినాం. ఇంకా వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కొరకు. ఇంకొక ½ అన్ అవర్ అయితే క్యూ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో ఇతని పేరు కూడా కిరణే, ఈ బ్రో మన పొద్దు నుంచి కార్ నడిపింది. హాయ్ చెప్ బ్రో. మన అక్కడ ఇంకో అతను వస్తున్నాడు, వీళ్ళ ఫ్రెండ్. ఏం పేరు ఉండే కదా? హర్ష. అతను ఇద్దరు బళ్ళారియే కదా. బళ్ళారి నుంచి హర్ష అని కిరణ్. ఈడు వేస్ట్. ఆడు వీని గురించి చెప్పి కూడా వేస్ట్. ఈడ
డక్అవుట్ ఎందుకురా డక్అవుట్ అయినా నువ్వు? జ్వరం వచ్చిందా? ఎందుకు వచ్చింది? హర్ష బ్రో హాయ్ చెప్పు. మనం నువ్వు లైటింగ్ వచ్చేస్తాం. టికెట్స్ వస్తాయి, టికెట్స్ కొరకు వెయిటింగ్. టికెట్స్ మాత్రం దొరికి అస్సలేవు, ఘోరంగా అవుతున్నాయి. టికెట్స్ దొరకక హెడ్ఏక్ వస్తుంది. క్యూ మాత్రం రేంజ్లో ఉంది. సో అర్థమవుతలేదు. ఫస్ట్ టైం 6కి ఇస్తా అన్నారు, ఇప్పుడేమో 9కి అంటుర్రు. జనాలు మాత్రం పోతుర్రు, ఎవరు ఎక్కడ పోతుర్రో అర్థమవుతలేదు. ఈడనేమో ఓడేమో టైడ్ ఏమనుకున్నాడు, మేము ఇక్కడ ఉన్నాం. ఇంకో ఇద్దరేమో ట్రై చేస్తున్నారు టికెట్లకి. వామ్మో టికెట్లు ఏంది, హరిదర్శనం అయ్యేటట్టే లేదు కదా. ఫ్రీ దర్శనమో 24 గంటలు పడుతుందంటూ, ఏం అర్థం అవ్వట్లేదు. 2 hours అవుతుంది లైన్లో కూర్చోబట్టి, టికెట్స్ దొరుకుతున్నావు. ఇది మా పరిస్థితి. యాక్చువల్లీ 3 hours లైన్లో కష్టపడితే టోకన్ అక్కడికి ఇంకా ఉంది. ఈరోజు వస్తే రేపు నైట్ దొరుకుతుంది. 4 hours కష్టపడితే టికెట్స్కి వచ్చినాం. ఫైనలీ టికెట్ దొరికింది. రేపు 9కి. చాలాసేపు స్ట్రగుల్ అయ్యాక టికెట్ దొరికింది. స్ట్రగుల్ ఆఫ్టర్ గాట్ ఇట్. ఇప్పుడు మస్తు ఖుషి. మనకు దొరుకుతుండే తొందరగా.